రారా తమ్ముడు. ఎలా ఉన్నా అక్క? బాగున్నా. మానస ఎలా ఉంది? అదిగో టిఫిన్ చేస్తోంది. నువ్వు కూడా రా, టిఫిన్ చేద్దువు గాని. పద. కూర్చో తమ్ముడు, నీకు కూడా టిఫిన్ పెడతా. హాయ్. హాయ్ మామయ్య. నా కోసం ఏం తెచ్చావు మామయ్య? నీకు ఇష్టమైన చాక్లెట్లు తెచ్చానమ్మా. ఐ థాంక్యూ. మానస, చాక్లెట్ తర్వాత తింది గాని ముందు ఈ వడ తిను. ముందు చాక్లెట్ తింటా, తర్వాత వడ తింటానమ్మా. అది కాదమ్మా. మామయ్య నువ్వైనా చెప్పు. అలాగే తిందువు గాని ముందు ఈ మామ చెప్పింది వింటావు కదూ? చెప్పు మామయ్య. గుడ్. ముందు టిఫిన్ చేసావనుకో బలం వస్తుంది, ఆ తర్వాత చాక్లెట్ తినొచ్చు. అలా అయితే సరే. అమ్మా నాకు ఇంకో వాడి పెట్టు. సరే తినమ్మా. ఆ చాక్లెట్ పక్కన పెట్టమ్మా. ఇటు ఇయ్యమ్మా, నేను తీసిస్తా. నేనే తీసుకొని తింటా. నేను తీసిస్తానమ్మా. చూసావా తమ్ముడు, దానికి వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా అమాయకంగానే ఉంది. ఒక తల్లిగా దాని చిలిపితనం చూసి సంతోషించాలో, లేక వయసు పెరుగుతున్న కొద్దీ మెదడు పెరగలేదని బాధపడాలో అర్థం కావడం లేదు తమ్ముడు. బాధపడకక్క. మానసాన్ని కేరళకి తీసుకెళ్లి ఆయుర్వేద వైద్యం ఇప్పిద్దాం. నేను ఆల్రెడీ మాట్లాడానక్క. ఇంకో 4 రోజులు వెళ్దాం. అలాగే. మానసకి అంత నయమయ్యి మంచి మనిషిగా మారుతుంది. తమ్ముడు, నువ్వు మా కోసం ఎంతని చేస్తావు. మీ బావ పోతూ పోతూ దాన్ని నన్ను తీసుకుపోతే ఎంత బాగుండేది. మేమిద్దరం బతికి నిన్ను బాధ పెడుతున్నావు. అక్క, ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? నీలోని నాలోని ప్రవహించేది ఒకే రక్తం. నువ్వేమి పరాయిదానివి కాదు. నిన్ను మానసాన్ని చూసుకోవడం నాకు పెద్ద బరువేమి కాదు. నాకంటూ ఎవరున్నారు చెప్పు? నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టదు. ఇంకోసారి నువ్వు నెగిటివ్గా ఆలోచించావనుకో నా మీద. ఏ రోజుకైనా నా మేనకోడల్ని మంచి మనిషిగా చేసి నీ కళ్ళలో ఆనందాన్ని చూడాలని ఉంది. అంతేకాదక్క, మానసికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత కూడా నాది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు. నువ్వు నా తమ్ముడిగా పుట్టావు. అంతా నీ ఇష్ట ప్రకారమే జరిపించు. అక్క, పక్క పోషణ ఖాళీగా ఉంది, అది అద్దెకివ్వచ్చు కదా. కనీసం ఎంతో కొంత ఖర్చులకు వస్తుంది కదా. అలాగే రా తమ్ముడు, ఎవరన్నా వస్తే ఇస్తాను. చాక్లెట్ అయిపోయింది మామయ్య. ఓకేనమ్మా, నేను వెళ్ళి 5 చాక్లెట్ తీసుకొస్తాను, సరేనా? మా మంచి మామయ్య. అక్క, నేను వెళ్ళొస్తాను. మానస జాగ్రత్త. అలాగే.